ఈ రోజు రాజుగాడు చేసేదానికి మైండ్ పోతుంది. అసలు ఆడు ఏం చేశాడు, ఎలా చేశాడో చూడాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమ్మ రాజు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మరి రేపటి రోజున మన ఊర్లో సర్పంచ్ ఎన్నికల సమాచారం జరగబోతుంది. కావున ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. గత 4 సంవత్సరాల నుంచి నేనే గెలుస్తున్నా. ఫస్ట్ టైం బచావనివి చూసి నడు. ఇప్పుడు గెలిచి చూపియు. ఊరు నుంచి తక్కువ అంచనా వేస్తున్నావురా నువ్వు. మనమేరా లీడింగ్. ఎప్పుడో తాతల నాతని కాలంలో చెప్పుకోకరా. ఇప్పుడు ఎవరు లీడింగ్ అన్నా చూడు. అరే నా గురించి చెప్పురా ఆయనకి. రే ఊర్లో ఉంటుంది రోడ్డు, మా అన్న పెద్ద రాడ్డు. నా గురించి చెప్పురా. నా నెత్తి కలర్ నలుపు, మా అన్న పెద్ద ఎరుపు. పర్సనల్ సజ్జరా ఇప్పుడు. మన జెండాకి గుర్తుంది, అలా జెండాకి గుర్తులేదురా. వాని జెండాకు గుర్తుంది, అవు. మన జెండాకి ఎందుకు గుర్తులేదు? నీకు పొద్దున ఒకటి చెప్పిన గుర్తుందా? గుర్తులేదు. అందుకే గుర్తులేదు. ఎర్రి పుష్పం. ఊరు ప్రజలకు నేను మాటిస్తున్నా, ఏమని? ఈ రోజు కనుక నేను గెలిస్తే ఆ. మీకేం కావాలో అది చేస్తా నేను. నేను ఒక హామీ ఇస్తున్నా, మీకు ఎలాంటి కష్టం వచ్చినా నా ఇంటికి వచ్చిన గల్లా పట్టుకొని అడుగునని చెప్తున్నా నేను. ఓ సర్పంచ్, ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇంతకుముందు 5 మంది గెలిచిరు, ఇట్లానే చెప్పారు. వేస్ట్, గెలవను కష్టం. ఏయ్, ఆ. మన మస్తుంటి సర్పంచ్ కాదు. మరి ఎట్లాంటి సర్పంచ్? మనం మీద ఉన్న ముంగట్నే అగ్రిమెంట్ రాసి. అగ్రిమెంటా? అగ్రిమెంట్ పెళ్ళేవరా ఉన్నది బాగా చెయ్యి. ఏదున్నా నీ దగ్గర రావాలి, అంతే కదా? పక్క వచ్చి గల్ల పట్టుకున్నాడు. రాత్రి పూట నా తలుపు విన్నావా? ఇన్నా ఆ. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, చెప్పుర్రా. ఈరోజు జరిగిన ఎన్నికల్లో విజేత ఎవరంటే తెలుసుకోవాలని ఉందా? చెప్పురా బాబు. అతను ఎవరో కాదు, మన రాజుగారు. రాజుగారి మీద 50 ఓట్ల తేడాతో పులిగారు గెలిచారు. చిన్న కథ కదిరిద్యా. కొత్త సర్పంచ్ గారు పులిగారు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. అరే రాజు, నువ్వు సర్పంచ్ గెలిస్తే నా బిడ్డ నుంచి పెళ్లి చేద్దామనుకున్నారా? కానీ నువ్వు నెంబర్ 1 రండ్రా. రే తిడుతుందిరా ఆమె. తిడతలేదు, రండ్రా అంటుంది, మమ్మల్ని రమ్మంటుంది. రండ్రా. నాకు వేరేలాగా అనిపిస్తుంది, తిడుతున్నావు. సిగ్గుండాలన్న కొంచెం అన్నా. నువ్వు ఓడిపోయిన పూ, నీ బతుకు నీది ఒక బతుకు. ఫైనల్ గా మీరు నడ్రా వదం. ఓటమి గెలుపుకి శకను, ఓకే మర్చిపోవద్దు. అరే పులే, నీకు 30 రోజులు టైం ఇస్తున్నా. 30వ తారీఖు నేను ఏంటో చూపిస్తా. 9వ తారీఖు భయం ఏంటో చూపిస్తా. 1వ తారీఖు నువ్వు ఫినిష్ రా బిడ్డ, వస్తున్నా. ఏమ్రా రితేష్, ఊర్ల మన గురించి ఏమనుకుంటున్నారా? అరే ఊర్లో మొత్తం మందే అవ్వా అన్న, నువ్వు టెన్షన్ పడకు. కాలు కాలేసుకొని కూర్చో. అవరగా బ్యానర్లకు ఫోటోలు పంపించినా పంపించినా కదా, వస్తున్నాయి అప్పుడే ఫోటోలు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అవునా? అవు. తిరిగి కాళ్ళు నొప్పి ఎత్తున్నాయి. ఉత్తర కొంచెం చూసారా సార్ డబుల్ యాక్షన్. అయ్యా నమస్తే. నమస్తే. వన్నద్దు. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ఆ. ఏమడిని ఇస్తున్నారు కదా. అవును. మా ఇంట్లో టీవీ లేదండి. అక్క నీ ఇంట్లో టీవీ లేకపోతే నేనేం చేయాలరా? దాన్ని కొంకపో. నేను కొనుక్కోలేదండి. మీ ఇంట్లో టీవీ ఉంది కదా, అది తీసుకుపోతానయ్యా. ఓయ్, రేయ్. మీరు నాకు ఇస్తున్నందుకు థాంక్స్ అయ్యా. థాంక్స్. రే ఎవడిచ్చిన వాడు టీవీ? అయ్యా ఎండాకాలం వచ్చింది, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పో కొంకపోడ షోరూమ్ లో ఉన్నది, మంచిగా ఉన్నది. అరే అన్ని ఇస్తా అని చెప్పినావు కదా అయ్యా నువ్వు. అన్ని ఇస్తా అంటే హామీలు ఏమైనా పథకాలు ఏమైనా కావాలంటే అప్పుడు ఇప్పిస్తారా? నీకు ఫ్రిడ్జ్ కావాలా? అవు. గడుని తీసుకో. సర్పంచ్ సైడ్ కి. ఏ ఊగా ఊరు ముంగట ఏంది? అందరు ఉన్నారు, అందుకే పక్కకు రమ్మంటున్నా. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. సర్పంచ్ నా మొగుడు తాగొచ్చి కొడతాడు.
నీ అక్క నీ మొగుడు సర్పంచ్ తాయెచ్చి కొడితే నన్ను కొడతావేమే అరే నా మూడు తాగొచ్చి కొడుతుండు వాడిని కొట్టమంటానే నేను కొట్టాలడు. ఇంటికి మొగుడు తాగేసి వచ్చి కొడుతుంటే అదే సర్పంచ్ ఏం బీక్తున్నావు? అరే సర్పంచ్ ఏం చేస్తున్నావురా? హామీ ఇచ్చినావు కదరా? అరే హామీ ఇచ్చినావా? ఏమైనా చేస్తా అని చెప్పి ఏమైనా చేసి హామీ ఇచ్చినావా దానికి? చెప్పు ఈ నయం చేయడానికి. ఇగో చేయరా జై. అరే చెప్పేది మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. నీ మొగుడు తాగచ్చిండు మన నా ఇంటికి వస్తే నేనేం న్యాయం చేయ నువ్వు గెలిపించినావా నన్ను? నీ అబ్బా నువ్వు నన్ను గెలిపించినావా? ఆ తిట్టిందా ఏమన్నది అది? నాకు అర్థం కాకనే ఓడిపోయినారా నేను? ఓ సర్పంచ్ కోడి పుంజు గుడ్డు పెడతలేదు, గుడ్డు పెట్టిపి. ఎలాగెలాగా? కోడి పుంజు గుడ్డు పెడతలేదు, గుడ్డు పెట్టిపి. కోడి పుంజు గుడ్డు పెడతలేదు, గుడ్డు పెట్టాలి. పట్టు ఏమి తీ బయటిది ఏంది పట్టాలరా? బయటికి తీరా గుడ్డు. ఏమని చెప్పినావు? ఏమున్నా నన్ను గల్ల పట్టుకొని అడుగుండా అన్న. దానికి గుడ్డు పెడతాను, గుడ్డు పెట్టమని చెప్పు దాన్ని. అరే చెప్పరా చెప్పు. అమ్మ బాబాయ్ చెప్పరా. పెట్ట గుడ్డు పెడతాది, పుంజనే పెడతాది గుడ్డు. పెట్టదా? పెట్టది. అరే నువ్వు పెడతావా దిగిపోతావు? ఒక్క నిమిషం ఆగరా. ఏంటి మమ్మీ ఎవడీడు? గోడి గుడ్డు పెట్టకపోతే నాతో కాదు చేత కాదని చెప్పు, నేను పెట్టిస్తా ఇప్పుడే దానికి. చెప్పు. పదవి పోతుంది. లేదే దాన్ని రేపటిలోపు నేను గుడ్డు పెట్టిస్తా, దాన్ని నాకు ఇచ్చి పక్కన పెట్టిస్తా. బయట వారి అరే సర్పంచ్ దొరికింది సంతరా ఇదే ఈ టీవీ ఎవరు ఇప్పించిర్రా? నేనే ఇప్పించిన. ఎందుకు ఇప్పించినవరా? నా బిడ్డ రోజు టీవీ చెడిపోతుంది. అది టీవీ ఇప్పించిన ఏ ఛానల్ పెట్టమని చెప్పిన నేను. అరే రాజు, అరే అత్తాను వదిలేస్తున్నా. రాజు టీవీ ఇప్పించినావా? ఇప్పించిన, కాకపోతే దాన్ని ఏ ఛానల్ పెట్టుకోమని నేను చెప్పలేదే. 1 సెకండ్. నువ్వు టీవీ ఇప్పించినావు ఓకే. అవు కనెక్షన్ ఓడి పెట్టిండు. ఆడు పెట్టి కనెక్షన్ పెట్టినవరా? నీ అబ్బా నేను కాదు. హలో హలో హలో, ఇది నా ఇల్లు. ఖతం. రూమ్ గడు ఉందే నీ ఏడికి లేచిపోయి వచ్చినాం మేము, పెళ్లి చేసుకుంటాం. రే పోలీసులు వస్తారా? నాకు సంబంధం లేదు, ఎవరు ఇల్లు లేకపోతే నేను ఇల్లు ఉందన్నా లోపల పోయి పెళ్లి చేసుకుందా. అరే సర్పంచ్ మా చుట్టాల బిడ్డలు వచ్చిర్రు, ఇద్దరు. ఎవరైనా వచ్చిర్రా? చుట్టాల బిడ్డలా వచ్చిర్రు ఎవరన్నా? వచ్చిరా లోపలనే అన్నారు. సర్పంచ్ సో మచ్, నీ వల్ల పెళ్లి జరిగింది. మొత్తం దీనికి కారణం నువ్వే. అది ఇక్కడ పెట్టుకొని హామీ ఇచ్చినావా? అరే హామీ తీర్చనవి నీకెందుకురా సర్పంచ్ పదవి? అరే దొంగ పిల్లలకు పెళ్లి చేస్తే హామీ ఇచ్చినవారు నేను. గవర్నమెంట్ పథకాలకు ఇస్తారా? అని బర్రే ఇంత లేదు ఇన్పి. ఒక పని చేస్తా, నేను ఇంత అనుకున్నా. ఇన్పిరా హామీలు ఇచ్చినావు కదా. అక్క జరుగు జల్లి జరుగు. బై 4 × 6 నీ అక్క సెట్ పెద్ద మంచి. ఇంటి ముందర పెడితే బాగుంటా, ఇంటి లోపల పెడితే బాగుంటుందా? లోపలనే మంచి ఉంటుందా? విగ్రహం అనుకుంటా. ఒక్కరోజు సర్పంచ్ కన్నా విగ్రహం పెడుతున్నారు. ఈ అవ్వ ఇట్లయితే ఎట్లా సార్ వీళ్ళు? ఎట్లున్నాయి? తెల్ల ఉన్నది సారు. అమ్మ తోడు నా విగ్రహం తెల్లదంటే పాలరాయితో నేర్పిస్తుర్రు. రే విగ్రహం వచ్చిందట్నా? హలో జల్లిరా దగ్గర దాకా వచ్చిరాడు పెద్ద మనిషి. హలో సార్, ఆ పోలీసులను పంపిండ్రి, 4 బొంసాలను కూడా పంపిండ్రి. దండలు గిండాలి దండలు. రే
అరే విగ్రహం పడితే కూడా తాయి పడిపోయి లేపురా తాయి పడిపోడు కాదు చచ్చిపోయిండు ఇంట్లో పొంద పెడతాను ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చలో ఏ జరుగుర్రి. ఏంది 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 సావు సావు ఆ? సావు సావు ఓటి సావు అబ్బో. నా సావు ఏంది ప్లానింగ్ సర్పంచ్ ఇట్లకే షోమ్ ఉండి మీరు నాటకాలు అయిపోతున్నాయి మీకు ఏదో ఫోన్ చిన్న అంటే ఒప్పుకున్నా తీరాతే నువ్వు అంత దమ్ముంటే తీసుకో. ఎవరు ముట్టుకోకుర్రా. కష్టం. కష్టం. పొంగ 50 రూపాయలు ఇస్తాను లేవురా వాడు చచ్చిపోయిండ్రా. లేపు లేపు. శవాన్ని లేపనిగానే చేతన అవుతలేదు. సర్పంచ్ నా కొడక మీరు శవం ఇట్లా సాయంత్రం ఖాళీ వేయలేరు అనుకో నేను చూసుకుంటా అప్పుడు మొత్తం మీద అనుకున్నా సాధించినవరా నా వాట నాకు ఇచ్చినావు అనుకో వెళ్ళిపోతా నా వాట అరే విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. నా కొడక నా వెనకాల ఉండి నాకే గొంతు నవ్వుతారా మీరు సర్పంచ్ అని చెప్పి నాకే సంకరాకిచ్చిర్రా మీకు వాడికి నువ్వు కూడా వాటానా